హాయ్ అండి. ఈ వీడియో అయితే నూకలతల్లి పండగ అయింది కదండి, ఆ రోజు వీడియో ఈ రోజు పెట్టడం జరుగుతుంది. ఇదైతే అగ్నిగుండం తొక్కే వీడియో ఇదండి. ఇదైతే మరి నేను ఎప్పుడు చూడలేదు, ఫస్ట్ టైం చూడడం. నాకు కూడా అమ్మవారు పూనకం వచ్చేస్తుందని మా వారు తీసుకొని రారు, కానీ ఎంతో బతిమాలితే ఈ చూడడానికి అయితే పట్టుకుని వచ్చారండి. చెవుల్లోనైతే దూదులు పెట్టుకొని చూడడం జరిగింది. అదిగో రథం వస్తుంది కదా, ఆ రథం అమ్మవారిదండి. అమ్మవారి రథం వచ్చిందంటే ఇక నా అగ్నిగుండం తొక్కే కార్యక్రమం అయితే ప్రారంభం అవుతుంది. ఇంకా ఆ వెనకతలు చూస్తున్నారు కదండి, వాళ్ళందరూ కూడా అగ్నిగుండం తొక్కడానికే ఉన్నవాళ్ళు. వాళ్ళందరూ ఉపవాసంతో ఉండి అగ్నిగుండం అయితే తొక్కుతారు. అగ్నిగుండం తొక్కే వాళ్ళు ఖచ్చితంగా కంకణం కట్టుకోవాల్సిందే. కంకణం కట్టుకున్న వాళ్ళకి మాత్రమే అగ్నిగుండం తొక్కడానికి అయితే ఛాన్స్ ఇస్తారండి. ఇంకా అయితే నేనైతే అక్కడ వీడియో తీయడానికి వీలు కావటం లేదు. నాకు ఎదురుగా ఉన్న కన్స్ట్రక్షన్లో ఉన్న మేడపైకి అయితే ఎక్కి మరీ వీడియో తీయడం జరిగింది. అందుకే ఇక చిన్న మిస్టేక్ అయితే అయ్యింది ఇక్కడ. నేనైతే ఒక ఆయనకు అడుగుతున్నాను, అమ్మవారు ఎప్పుడు వస్తారు ఏంటి అని చెప్తే ఆయన చెప్తున్నారు, ముందు అమ్మవారి రథం వస్తుంది, తర్వాత మగతను కాళికాదేవి వేషంలో వస్తారు. అది వచ్చిన తర్వాత పోతిరాజు గారు వస్తారు. ఇంకా అగ్నిగుండం తొక్కే కార్యక్రమం అయితే ప్రారంభం అవుతుందని చెప్పాడండి. మార్నింగ్ అయితే అమ్మవారి పండుగ చాలా బాగా అవుతుందండి. మేళ తాళాలతోని, వేషధారంలోని, సోలాలు వేసుకున్న వాళ్ళు, ఘటాలు పట్టుకున్న వాళ్ళు చాలా అంటే చాలా బాగా అవుతుంది. ఇదైతే బర్మా క్యాంపులోనండి. బర్మా దేశంలో యుద్ధం అయినప్పుడంట వాళ్ళందరూ ఇక్కడికి వలస వచ్చిన వాళ్ళు, వాళ్ళకి క్వార్టర్స్ కూడా ఉంది. ఇది బర్మా క్యాంప్ అంటారు దీన్ని. మా అత్తవారు కూడా బర్మా యుద్ధం అయినప్పుడు వచ్చిన వాళ్ళండి. చూస్తున్నారా, ఆ పాలు అయితే అగ్నిగుండం తొక్కే ముందు పాలని చుట్టూ అగ్నిగుండం చుట్టూ తిప్పి ఆ పాలను ఒక గొయ్యిలో వేస్తారు. అగ్నిగుండం తొక్కే వాళ్ళు ఆ గొయ్యిలో దిగి కాలుని కాస్త చల్లబరుచుకుంటారనేసి తర్వాత ఆడవాళ్ళందరూ చుట్టూ కొబ్బరికాయలు కొట్టడం జరిగింది. ఒక 2 రాళ్ళు ఇటు అటు పెట్టి మధ్యలో ఒక బూడిద గుమ్మడికాయ పెట్టారండి. అదైతే పోతిరాజు గారు కొడతారట. చూస్తున్నారా, మేడ మీద ఎంతమంది ఉన్నారండి. వీళ్ళందరూ కూడా అగ్నిగుండం తొక్కడానికే ఉన్నారు. నాకైతే చాలా ఆశ్చర్యం అయిపోయింది. నాకైతే ఇంకా మా అయితే వెళ్ళిపోదామని పేచి పెడుతున్నారు. ఎందుకంటే ఇంకా డప్పులు ఎక్కువైతే నాకు పూనకం వచ్చేస్తేమో మా మాయకి చాలా భయం. అక్కడ ఒక చిన్న పాప మీద లాస్ట్ వరకు అమ్మ అలా ఊతూనే ఉందండి. ఆ పాప నాకైతే కాస్త భయం వేసిన, మరి ఎప్పుడు చూడలేదని ఖచ్చితంగా ఉండవలసి వచ్చింది అక్కడ. అదిగో ఇప్పుడైతే అమ్మవారి వేషధారంలో ఒక మగాయన వేషధారణ వేసుకుంటారని చెప్పాను కదండి, ఆయన అయితే వస్తున్నారు. ఆయన వచ్చారంటే ఇంకా ఒక్కొక్క ఘట్టం స్టార్ట్ అవుతుంది. తర్వాత పోతిరాజు గారు అయితే వస్తారండి. ఇంకా అక్కడైతే కొన్ని వేల మంది ఉన్నారు. అసలు ఇసుకేస్తే ఇసుక రాలినట్టుగా ఉందండి, అంత ఇదిగా ఉంది. ఒక పోతిరాజు గారు అయితే వచ్చేసారండి. పోతిరాజు గారు కాస్త పెద్ద ఆయన ఆ గుండం తొక్కితేనే ప్రతి ఒక్కరికి కాస్త ధైర్యంగా ఉంటుంది. నాకైతే చాలా ఆశ్చర్యం అనిపించింది. అంత అగ్నిపుల్లో నడ్డం అనేది మామూలు విషయం లేదు. దేవుడు లేరు అని అన్నవారికి ఇదొక్కటే సాక్ష్యం అండి. అంత చిన్న అగ్గి తగిలితేనే మనం చాలా బాధపడిపోతాము. అలాంటిది అగ్నిగుండంలో నడ్డం అనేది మామూలు విషయం కాదు. చాలా భక్తి శ్రద్ధలతో ఉపవాసంతో అగ్నిగుండం అయితే తొక్కుతారంట. ఇంకా పోతిరాజు గారు ఆ గుమ్మడికాయను కొట్టి ఇంకా అగ్నిగుండం తొక్కడం ప్రారంభించారండి. ఇంకా ఆయన ఇంకా తొక్కడం ప్రారంభించిన వెంటనే ఇంకా ఒక్కొక్కరు ఇంకా నాకైతే భయం వేసింది. చాలామంది పడిపోయారు కూడాను. ఇంకా తప్పదు, ఇంకా అంత జనంలో ఇంకా అంత ఇదిగా చేసిన పోలీసు వాళ్ళు చాలా సెక్యూరిటీ చేసినా ఇంకా దీంట్లో మనం ఎవరు ఏమి చేయలేము అక్కడ. ఇంకా నేనైతే ఫస్ట్ టైం చూడటం నాకు చాలా హ్యాపీ అనిపించిందండి. మేడ మీద ఎక్కిపోయాము, చాలా జనం. ఇంకా మేడ మీద అయితే అక్కడ అందరూ దిగిపోండి అని ఇచ్చేస్తున్నారు. కానీ ఈ వీడియో తీయడం కోసం అయితే నేను చాలా కష్టపడ్డాను. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ వీడియో చూసినట్టు ఒక లైక్ కూడా చేయండి. ఇంకా అదిగోటి పోతిరాజు చూస్తున్నారా, చెప్పాను కదండి, పోతిరాజు గారు నడిచిన వెంటనే ఇంకా అందరూ ఇంకా నడడం ప్రారంభిస్తారు. ఇంకా ఈ అగ్నిగుండం అయిపోయిన వెంటనే జాతర జరుగుతుందండి. నైట్ పరస అంటారు మాకు వైజాగ్లో. పరస కూడా చాలా 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 బాగుంటుంది. ఇక్కడ బర్మా దేశం అంటే బర్మీలందరూ ఇక్కడ ఉండడం వల్ల దీన్ని బర్మా క్యాంప్ అంటారు. మేమైతే ప్రతి సంవత్సరం ఇక్కడికే వస్తామండి నూకలతల్లి పండగకి. ఈ అమ్మ పండగ అయిపోయిన తర్వాత మేము అనకాపల్లి వెళ్తాము. అక్కడైతే అమ్మవారు ఇంకా అక్కడ చూస్తామండి, అమ్మవారిని దర్శనం చేసుకుంటాము ప్రతి సంవత్సరం. ఇప్పుడు 20 సంవత్సరాల నుంచి ఇక్కడికే వచ్చి మేము అమ్మ దర్శనం చేసుకుంటాం. అమ్మ అయితే చిన్న రూపంలో ఉంటారండి. నా షార్ట్ వీడియోలో పెట్టాను, ఎవరైనా చూడకపోతే చూడండి. ఆ తల్లిని మొక్కున్న వాళ్ళకి చాలా చాలా శక్తివంతమైన తల్లి. మీరు ఉమా ట్రావెలింగ్లో చూస్తే బర్మా దేశస్తులు తమిళియన్స్ ఎక్కువ మాట్లాడుతుంటారు. వాళ్ళు నూకల తల్లినే పూజ చేస్తారంట. వాళ్ళే ఈ అమ్మవారిని అయితే పెట్టుకోవడం జరిగిందండి. మా అత్తవారు కూడా బర్మీలే, అక్కడ నుంచి వలస వచ్చిన వాళ్ళే మా అత్తవారు కూడా. మా ఇంటి కూడా